హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ మీ ముందుకి ఇంకో సినిమాతో వచ్చాను. ఆ సినిమా పేరు వచ్చేసి అవతార్. సో నేను అవతార్ అయితే చూడడం జరిగిందండి. సో ఇది లాస్ ఏంజల్స్లోని డౌన్ టౌన్లో కొత్తగా థియేటర్ ఓపెన్ చేస్తారనమాట, రీగల్ ఎల్ఏ లైవ్. అంటే థియేటర్ చాలా పాతదే, కాకపోతే ఇక్కడ ఫస్ట్ టైం ఐమాక్స్ స్క్రీన్ పెట్టారనమాట. సో లాస్ ఏంజల్స్లో డౌన్ టౌన్లో ఐమాక్స్ స్క్రీన్ ఉండడం ఇది ఫస్ట్ టైం అంటున్నారు. అండ్ ఇది ఐమాక్స్ జీటీ అంటే గ్రాండ్ థియేటర్ అనమాట. సో థియేటర్ కోసం ఈ అవతార్ సినిమా కోసం ఈ థియేటర్ ఓపెన్ చేశారు. సో ఇది మన క్రిప్టో అరీనా లైక్ ఏరియాలో ఉంటుంది అనమాట. సో థియేటర్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అండి, $8 అలా పడుతుంది. మనకి ఎదురుగా పార్కింగ్ స్ట్రక్చర్లో పెట్టుకోవాలి. అండ్ రీగల్లో మనకి యూనివర్సల్ స్టూడియోస్లో ఒకటి ఐమాక్స్ ఉంది. అండ్ ఇర్వైన్లో ఒకటి ఒంటారియోలో ఉంది ఐమాక్స్. అండ్ ఇది ఐమాక్స్. కాకపోతే ఈ ఐమాక్స్ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఏంటంటే ఇది ఐమాక్స్ కాదు, లైమాక్స్ అని అమెరికన్స్ అంటున్నారు. ఎందుకంటే బికాస్ ఇక్కడ లైక్ ఆ ప్రొజెక్షన్ అవన్నీ నాకు డైమెన్షన్స్ తెలియదు, కానీ ఇదంతా ఒంటారియో ఆర్ మన ఇర్వైన్లో ఉన్నంత లెవెల్లో ఉండదు అని అంటున్నారు. కాకపోతే స్క్రీన్ సైజ్ మాత్రం జైంట్ స్క్రీన్ సైజ్ అయితే ఇచ్చారండి. కొద్దిగా మాస్కింగ్ చేస్తారంటున్నారు. ఇంతకుముందు ఉన్న స్క్రీన్ మీదే వీళ్ళు ఐమాక్స్ ప్రొజెక్షన్ పెట్టారంటున్నారు. సో ట్రైలర్స్ అవి ప్లే చేస్తారండి. అండ్ నేనైతే చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ నాకు ఈ ట్రైలర్స్లో కనిపించింది. సో దాని గురించి కూడా మాట్లాడదాం. సో ముందుగా సినిమాలో ఒడిసీ ట్రైలర్ వేస్తారండి, మన క్రిస్టఫర్ నోలాన్ కొత్తగా తీస్తున్న మూవీ. అసలు థియేటర్లో సినిమా అయిపోయాక అవతార్ కూడా క్లాప్స్ పడలేదండి, ఆ లెవెల్లో వచ్చాయి. అంటే ఒక ఐమాక్స్ స్క్రీన్ మీద ఒక క్రిస్టఫర్ నోలాన్ లాంటి డైరెక్టర్ ఒడిసీ లాంటి సబ్జెక్ట్తో మూవీ తీస్తే ఎలా ఉంటుంది అనేది ఆల్మోస్ట్లో చాలా ఇంపార్టెంట్ సీన్ వాళ్ళు ట్రోజన్ వారిది మొత్తం పెట్టేశారనమాట. సో 3 minutes ట్రైలర్ అయితే అసలు లిటరల్గా మూవీ కంటే ఎక్కువ నేను ట్రైలర్కి ఎంజాయ్ చేస్తాను. సో ట్రైలర్ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్. అండ్ అలాగే మన రాజమౌళి మనకి క్రిస్టఫర్ నోలాన్ అయినా, జేమ్స్ కెమెరాన్ అయినా, మనకి స్పీల్బర్గ్ అయినా, ఈ మూడింటి కాంబినేషన్లో ఉన్న ఏకైక డైరెక్టర్ మన ఇండియాలో మన తెలుగు రాజమౌళి. సో అతను చేసిన చిన్న థింగ్ ఏదైతే వారణాసి వచ్చిందో, సరే అది దాని గురించి కూడా మాట్లాడతాను. సో లెట్స్ జంప్ ఆన్ టు ది టాపిక్ అవతార్. సో ఫ్రెండ్స్, జేమ్స్ కెమెరాన్ అవతార్ సినిమా అయితే చూడడం జరిగింది. అండ్ అమెరికాలో ఒక సామెత ఉందండి. నేను హ్యాంగ్ ఓవర్ సిరీస్ అప్పట్లో మనకి చాలా ఫేమస్ మూవీ మీకు గుర్తుండే హ్యాంగ్ ఓవర్ 1 చూసి హ్యాంగ్ ఓవర్ 2 పోతే తర్వాత హ్యాంగ్ ఓవర్ 3 చూసినప్పుడు నాకు ఒక నాతో పాటు ఉన్న అమెరికన్ ఫ్రెండ్ ఒకడు ఏమని చెప్పాడంటే 1 ఈజ్ గుడ్, 2 ఈజ్ ఓకే, 3 ఈజ్ గివ్ బ్యాక్ మై మనీ ఆల్వేస్ అన్నాడు. అంటే ఎప్పుడైనా ఏ మూవీకైనా ఫస్ట్ పార్ట్ బాగుంటుంది, సెకండ్ పార్ట్ ఓకే ఉంటుంది, థర్డ్ పార్ట్ నా డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేసి అన్నట్టు ఉంటుంది అన్నాడు. సో నాకు అది బాగా స్ట్రైకింగ్ అనిపించింది అవతార్ 3 చూస్తే. అండ్ ఈ మూవీ లైక్ ఇండియాలో అయితే ఆడట్లేదని విన్నాను ట్విట్టర్లో అక్కడిక్కడ. బట్ అమెరికాలో ఏంటంటే ఇక్కడ ద రీజన్ నేను చేద్దాం అనుకున్న వ్లాగ్ ఏంటంటే థియేటర్ చూపిద్దామని. ఐమాక్స్ థియేటర్లో అంటే మన హైదరాబాద్లో మనం చిన్న ఉన్నప్పుడు ప్రసాద్ ఐమాక్స్ అని బాగా ఫేమస్ ఉండే, బట్ అది ఐమాక్స్ కాదని చాలా లేట్గా తెలిసింది నాకు. బట్ నేను ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇండియాకి వచ్చినప్పుడు నేను అవతార్ మా కజిన్తో ప్రసాద్ ఐమాక్స్లోనే చూసిన. నాకు బట్ అంటే ఇప్పుడు ఏదో PCX స్క్రీన్ అది పెట్టాను అన్నారు, కానీ దాని గురించి ఎక్కువ ఐడియా లేదు నాకు. కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు చెక్ చేస్తాను. బట్ ప్రస్తుతానికైతే లైక్ ఐమాక్స్లో సినిమా నేను RRR మన తెలుగు సినిమాలు కానీ చూద్దామంటే RRR ఐమాక్స్లో చూసాను. కానీ ఐమాక్స్ ఫార్మాట్లో మన TCLలో రాజమౌళి గారు వచ్చారో అదంతా చూసాం కదా. అండ్ అలాగే ఫస్ట్ డే రోజు కూడా ఐమాక్స్లోనే చూసాను. ఏదైతే మన యూట్యూబ్లో మనకి అమెరికన్స్ ఎవరైతే వ్లాగ్స్ చేస్తారో తెలుగు సినిమాల మీద, లాస్ ఏంజల్స్లో ఒక థియేటర్లో వచ్చింది. అప్పుడు వాళ్ళకి తెలుగు సినిమా గురించి ఎక్కువ ఇదిగా లేనప్పుడే ఈ అవర్ స్టూపిడ్ రియాక్షన్స్ కానివ్వండి, వీళ్ళు కానీ చాలామంది వచ్చారు అప్పుడు ఆ మూవీ చూడడానికి వెళ్ళాను. సో అది ఐమాక్స్, ఎందుకంటే వన్ ఆఫ్ ది ఫ్యూ ఐమాక్స్లో రిలీజ్ అయింది అనమాట అప్పుడు RRR. సో ఇదంతా పక్కన పెట్టేస్తే జేమ్స్ కెమెరాన్ తీసిన అవతార్ అయితే మనకి పెద్దగా స్టోరీ పరంగా అయితే ఏం లేదండి. మనం ఆలోచిస్తే లైక్ ఆ జేక్ సల్లీని అవతార్లో పెట్టి వీళ్ళు వేరే ప్లానెట్కి పంపిస్తారు, ఆ ప్లానెట్ ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు అదంతా ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు డిట్రాయిట్లో చూసాను. అప్పుడు ఒక
ఫ్యామిలీతో క్రిస్మస్ టైంలో అప్పుడు చాలా బాగా అనిపించింది. బట్ ఆ తర్వాత సెకండ్ పార్ట్ లైక్ చెప్పాను కదా ఇండియాలో చూసానని. సో అది అంతా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ థర్డ్లో వచ్చేవరకల్లా ఐమాక్స్లో అండి లైక్ విజువల్స్ ప్రకారంగా అయితే ఇక్కడ సూపర్గా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అండర్ వాటర్ సీన్స్ కానివ్వండి, అండ్ ఎస్పెషల్లీ ఏదైతే మన లైక్ ఫైట్ సీక్వెన్సెస్ 3D ఐమాక్స్లో అవసరంగా అనిపించాయి. బట్ స్టోరీ పరంగా అదే అండి, తనకి ఏదైతే విలన్ ఉంటాడో విలన్ కొడుకు వీళ్ళతో పాటు ఉండిపోతాడు. అండ్ అతనికి కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా, ఎందుకంటే తను అవతార్ లేదు కదా అతనికి. సో తర్వాత కాకపోతే ఈ మూవీలో అతనంతా అతను సొంతంగా బ్రీత్ చేసుకోగలుగుతాడు. బట్ అతను బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది కదా, అతన్ని ప్లానెట్లో అతన్ని వదిలేద్దామని చెప్పి ఏదైతే హీరో ఫ్యామిలీ అడాప్ట్ చేసుకుంటారో లైక్ వాళ్ళతో పాటు ఉంటాడు. సో వాళ్ళు తను డ్రాప్ చేయడానికి వెళ్తే వరాంగ్ అనే ఇంకొక స్పీషీస్ వాళ్ళు వీళ్ళ మీద అటాక్ చేస్తుంటారు. ఆ వరాంగ్ అనే యాక్టింగ్ చేసిన ఆమె చార్లీ చాప్లిన్ వాళ్ళ మనవరాలని చెప్తున్నారు. సో అదైతే అండ్ ఆమె విలన్తో పేరపోయి ఆమె విలన్కి పార్ట్నర్ లాగా అయిపోయి వాళ్ళిద్దరు కలిసి ఎలా అటాక్ చేస్తారు, అంత టిపికల్ మన తెలుగు సినిమా స్టోరీ లాగా ఉంది. కాకపోతే విజువల్ వరల్డ్ జేమ్స్ క్యామరూన్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే టర్మినేటర్స్, మొన్న దురంధర్ సినిమా వచ్చింది రైట్. ఆ దురంధర్ సినిమాలో ఒక బైక్ చేసి ఉందండి, మీరు అబ్జర్వ్ చేస్తే చూసిన వాళ్ళు. అది మొత్తం మన పోకిరి స్పూఫే దురంధర్ సినిమా మీరు అబ్జర్వ్ చేస్తే. ఆయన మహేష్ బాబు రోల్ ఏమో ఇతను, అండ్ అక్కడ మన సయాజీ సిండే ఇతను పెట్టినట్టు ఇక్కడ మాధవన్ పెడతాడు, అజిత్ వాళ్ళ రోల్ వేపించేసి. అండ్ అక్కడ ప్రకాష్ రాజ్, అలీబాయ్ ఇవన్నీ మనకి ఇండియన్ నేషనల్ చేసామని ట్రై చేస్తుంటాడు. ఇందులో కూడా అక్షయ్ ఖన్నా అది పాకిస్తాన్లో పెట్టి చూపించాడు. మొత్తం మన పోకిరి టెంప్లెటే. కాకపోతే అది క్లిక్ అయింది, రియల్ ఈవెంట్స్ అది పెట్టే వరకలా 1000 crores వచ్చింది. బట్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో ఏదైతే కొద్దిగా ఇన్నోవేటివ్గా ట్రై చేస్తారని చాలామంది చెప్తున్న బైక్ సీన్ అది ఎగ్జాక్ట్గా టర్మినేటర్ నుంచి కూడా లేపడు. అది మన జేమ్స్ కెమెరాన్ ఆల్మోస్ట్ 40 years బ్యాక్ తీస్తాడనమాట. అంటే 40 years బ్యాక్ జేమ్స్ కెమెరాన్ తీసిన బైక్ సీక్వెన్స్ యాజ్ ఇట్ ఈస్గా దురంధర్లో పెట్టాడు. అంటే అంత ఇన్నోవేటివ్గా ఉండే జేమ్స్ కెమెరాన్ టైటానిక్ లాంటి మూవీ కూడా తీశాడు. సో ఇంకా అందులో అంత హొరైజన్స్ ఎక్స్ప్లోర్ చేసిన అతను మళ్ళీ ఇంకేం కొత్తగా ఏమి ఇవ్వలేదనే వావ్ ఫ్యాక్టర్ అనేది లేదని అయితే అనిపించింది నాకు అవతార్ చూస్తే. బట్ యాజ్ సెడ్ ఏంటంటే ఇక్కడ విజువల్గా క్రిస్మస్ మూవీ విజువల్గా చూడాలి ఫ్యామిలీతో పాటు అని బాగానే ఆడుతుంది ఇక్కడ. అండ్ ఈ మూవీ గురించి నేను ఎందుకు స్పెసిఫిక్గా చెప్తాం అనుకుంటున్నా అంటే బికాస్ ఆఫ్ వారణాసి. సో మనందరికీ తెలుసు రాజమౌళి వాజ్ లిటరలీ స్టంట్. నేను లాస్ ఏంజల్స్కి వచ్చినప్పుడు అతను ఫస్ట్లో నన్ను ఇంకిద్దరు ముగ్గురిని చూసి షాక్ అయిపోయాడు, ఏంటి ఇంతలా ప్రేమిస్తారు RRR సినిమా తెలుగు సినిమాని అని. బికాస్ ఐ డోంట్ థింక్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఇక్కడ ఇంతలా రిసీవ్ చేసుకున్నారని. బట్ అదే గుడ్ అయింది, బ్యాడ్ అయింది. సో ఈ దాంట్లో పాడ్కాస్ట్లో నేను ఇదే మాట్లాడదాం అనుకుంటున్నా. నాకేమనిపిస్తుందంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఈ రాజమౌళి లైక్ హిస్ ఫ్రెండ్స్ విత్ జేమ్స్ కెమెరాన్ రైట్. మంచి ర్యాపో ఉంది ఇద్దరికి, అంతా ఉంది. సో అలాంటప్పుడు ఇక్కడ ఇంత పెద్ద స్కేల్లో లీగల్ ఐమాక్స్లో ఆల్మోస్ట్ 90% థియేటర్ ఆక్యుపెన్సీ ఉంది ఇక్కడ ప్రతిరోజు అవతార్కి. అండ్ అలాంటి థియేటర్లో అండ్ ఒక ఇంత పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు ఆయన వారణాసి ట్రైలర్ పెట్టాల్సింది, ఎందుకంటే అది ఐమాక్స్లో షార్ట్ చేస్తున్నాడు, ఐమాక్స్ జీటీలో ప్రింట్లో షార్ట్ చేస్తున్నారు. సో ఇంకా ఆలోచిస్తే ఇప్పుడు డిసెంబర్ అయిపోయిందంటే ఇంకా 2026కి ఇంకా 1 year మనకి. 26లో 1 year కూడా, 27కి 1 year రైట్. సో ఇంకా 1 yearలో మూవీ రిలీజ్ అయ్యి పెట్టుకొని ఇప్పటి నుంచే స్లోగా ఎక్కేయాలి కదా అని నాకు చాలా పెద్ద కంప్లైంట్ ఉందన్నమాట రాజమౌళి గారి మీద. సో ఇందులో ఎందుకు ఇలా ఐమాక్స్ ఫార్మాట్లో వాళ్ళు ట్రైలర్ రిలీజ్ చేయలేదు అని అనిపించింది, ఎందుకంటే నేను చాలా అర్లీగా వెళ్ళాను సినిమాకి. సో దట్ నేను ఐ థాట్ లైక్ మన వారణాసి ట్రైలర్ వస్తుందేమో అని, కానీ లేకపోవడం చూసి నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. అదే అనమాట. అండ్ లైక్ నేను ఇదెంత ఎందుకు చెప్తున్నా అంటే ఏదైతే జేమ్స్ కెమెరాన్ ఒక 40 years బ్యాక్ మనకి టర్మినేటర్ లాంటి యాక్షన్ సీక్వెన్స్ ఇచ్చాడో, ఈ అండర్ వాటర్ సీన్స్ ఈ యాక్షన్ సీన్స్ తప్పించి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాడు అన్న. బట్ ఇవాళటున్న సిచ్యువేషన్లో ఏదన్నా డైరెక్టర్ మన ఈ $30 ఐమాక్స్కి న్యాయం చేయగలుగుతాడంటే అది రాజమౌళి. లైక్ RRR లాంటి మూవీ లైక్ వితౌట్ స్కైఫై ఆర్ నాన్ లైక్ జస్ట్ స్ట్రైట్ స్క్రీన్ ప్లేతో
లైక్ అంటే లైక్ దాంట్లో ఉన్న రెగ్యులర్ స్టోరీ అంటే దాంట్లో వాట్ వి సే లైక్ ఫిక్షన్ ఫ్యాంటసీ లేని మూవీలోనే అతను చాలా ఎక్స్ప్లోర్ చేశాడు హారర్ ట్రైన్ సీక్వెన్స్ కానీ అవి కానీ ఇవన్నీ. అలాంటిది ఇంకా వారణాసి అనేది అవుట్ అండ్ అవుట్ స్కైఫై కైండ్ ఆఫ్ మూవీ అండ్ లైక్ మైథలాజీ కాదు, మన పురాణాలు టచ్ చేస్తూ స్కైఫై జానర్ లైక్ బికాస్ ద వే ఇట్స్ లుకింగ్ లైక్ టైం ట్రావెల్ అవన్నీ ఉండే అంటున్నారు కదా. సో ఇంకా ఎంత హరైజాన్స్ టచ్ చేస్తాడు, రైట్? సో అలాంటప్పుడు మనం ఫుల్ యూస్ చేసుకోవాల్సిందని అనిపించింది నాకు. బట్ ఇంకా నేను చెప్పినట్టు ఏంటంటే రాజమౌళి ఇక్కడికి వచ్చినప్పుడు షాక్ అయిపోయారు. ఏంది నా సినిమాకి నేనేనా ఈ సినిమాని ఫస్ట్ వచ్చినప్పుడు నేను చెప్పింది అంటే ఆర్ఆర్ఆర్ చాలా ఫస్ట్లో ఇక్కడ కొద్దిగా నెట్ఫ్లిక్స్ తర్వాత ఇక్కడ బాగా పాపులర్ అయినప్పుడు. అలాంటిది ముగ్గురు తప్పు చేస్తున్నారు. రామ్ చరణ్ తేజ్ గేమ్ చేంజర్ లాంటి, శంకర్ లాంటి డైరెక్టర్తో గేమ్ చేంజర్ తీయడం లైక్ ఎందుకంటే నా మెయిన్ స్ట్రీమ్లో అందరూ గుర్తుపట్టడం స్టార్ట్ పెట్టారు రామ్ చరణ్ తేజ్ని కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ. అండ్ వాళ్ళ కంపారిజన్స్ వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ని చూసి అరే ఈయన మన ఒక పాత యాక్టర్, ఒక కమెడియన్ యాక్టర్ ఉన్నాడు ఇక్కడ హాలీవుడ్లో, అతనిలా ఉన్నాడని. అండ్ సేమ్ థింగ్ లైక్ చాలా మందిలకి నేను చెప్పడం జరిగింది, ఇక్కడ తెలిసిన వాళ్ళకి లాస్ ఏంజల్స్లో ఉన్న ఫ్రెండ్స్లో ఎవరైతే కొందరు మూవీస్లో పనిచేస్తారు ఎడిటింగ్లో వాళ్ళకి, లైక్ ఈయన జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ మనోడు ఈ గవర్నర్ మా స్టేట్కి అన్నట్టు. అండ్ అలాగే రామ్ చరణ్ ఇస్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తెలుగు సినిమాకి వాళ్ళ కొడుకని. అండ్ అలాగే ఆలోచిస్తే ఇక్కడ చాలా విపరీతంగా మేమ్స్ అవన్నీ కల్చర్ ఇండియాలో ఇప్పుడు వచ్చాయి కదా. ఫస్ట్లో అమెరికాలో ఒక ఎర్లీ 2000s ఉన్నప్పుడు చిరంజీవిది గోలీమార్ ఏదైతే మైకిల్ జాక్సన్ది స్పూఫ్ లాగా చేశాడో అప్పట్లో 80sలో, ఆ సినిమా బాగా పాపులర్ అయిందన్నమాట. గోలీమార్ అనడం చిరంజీవి గారిని. అలాగే అదే టైంలో సీనియర్ ఎన్టీ రామారావు గారిది మన హనుమాన్ ఏదైతే సూపర్ మ్యాన్ ఉందో అది బాగా ఫేమస్ అయింది. అతను ఎల్విస్ ప్రెస్లీ అని అంటారు అనమాట, ఇండియన్ ఎల్విస్ ప్రెస్లీ అని అంటారు ఇక్కడ మేమ్స్లో. అప్పుడు బాగా ఫేమస్ అయినారు. సో లిటరల్గా అమెరికాలో కొద్దిగా మేమ్స్ ద్వారా పరిచయం ఉన్న వారిని ఇండియన్ ఇద్దరు యాక్టర్స్ ఉన్నారంటే అది ఒకటి సీనియర్ ఎన్టీఆర్, ఒకటి చిరంజీవి, గుడ్ ఆర్ బ్యాడ్. అండ్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఐరానికలీ వాళ్ళిద్దరూ హ్యాపెన్స్ టు బి డైరెక్ట్ రిలేషన్షిప్ విత్ దీస్ టూ పీపుల్. సో దాంతోపాటు వీళ్ళు ఆర్ఆర్ఆర్కి ఆ మూవీ ఆ జానర్ లైక్ ఆ గన్స్ కల్చరు, ఆ మూవీలో అగైన్స్ బ్రిటిష్ కల్చరు, ఆ ఇంగ్లీష్ సినిమా మొత్తం ఇంగ్లీష్లో ఉండడం చాలా మటుకు. అండ్ అలాగే ఒక కాకేషియన్ హీరోయిన్ ఉండడం, ఇలాంటివన్నీ చాలా థింగ్స్ ఫేవర్ అయ్యి బాగా ఎక్కిపోయింది ఇక్కడ. సో అలాంటప్పుడు దాన్ని ఇంకా యూటిలైజ్ చేసుకోవాలి కదా రాజమౌళి గారు. ఇంకొక స్టెప్ అహెడ్ తీసుకెళ్లాల్సింది. వారణాసి మూవీ తీస్తున్నారు ఓకే, బట్ లైక్ వాట్ ఐ సే ఈజ్ ఇంకా లైక్ అవుట్ అండ్ అవుట్ ఒక అమెరికన్ కైండ్ ఆఫ్ మూవీ తీసుకోవాల్సిందేమో అనిపించింది. బట్ లెట్స్ సీ వాట్ రాజమౌళి డస్ ఈజ్ ఆల్వేస్ సర్ప్రైజ్ కదా. బట్ అండ్ అలాగే నా బాధ అంతా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ కూడా ఆ వచ్చిన పాపులారిటీని ఇంకా క్యాష్ చేసుకోలేకపోయారు. ఈయన దేవర ఆల్రెడీ డౌన్లో ఉన్న కొరటాల శివతో మూవీ తీయడం అండ్ ఇతను శంకర్ని పిలిచడం, వాళ్ళు అవన్నీ స్టాప్ చేసేసి ఒక మంచి మెయిన్ స్ట్రీమ్ అమెరికన్ మూవీస్లో దూరిపోయే మంచి ఆపర్చునిటీస్ పొడగొట్టుకున్నారేమో అనిపిస్తుంది నాకు. బట్ దట్స్ ఫైన్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఫర్ రీజన్. ఇవంతా నేను ఈ అవతార సందర్భంగా చెప్దాం అనుకున్నాను. సో నా మెయిన్ వారణాసి ట్రైలర్ లేకపోవడం ఈ ఐమాక్స్ ఫార్మాట్లో జీటీలో, సో అది నాకు చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ లాగా అనిపించింది. ఎన్కాష్ చేయలేకపోయారు రాజమౌళి అని. సో హోప్ఫుల్లీ ప్రాబ్లీ లైక్ ఫ్యూచర్ షోస్లో యాడ్ చేస్తారేమో. కానీ నేను అనడం ఏంటంటే సినిమాకి అసలు రాని వాళ్ళు కూడా క్రిస్మస్ టైంలో మూవీకి వస్తారు, అండ్ మూవీకి వచ్చిన వాళ్ళు కూడా అవతార్ మూవీని ఆబ్వియస్గా చూస్తారు. సో ఇట్ వుడ్ హ్యావ్ బీన్ లైక్ వండర్ఫుల్. అండ్ మనం ఇండియాలో ఎలా ఫస్ట్ వీక్స్లో చూడాలని అనుకుంటామో ఇక్కడ కూడా ఫస్ట్ వీక్స్లో అర్లీగా చూద్దామని అనుకుంటారు కదా. సో అలాంటప్పుడు ఈ ఫస్ట్ వీక్స్లోనే ఐమాక్స్ వారణాసి చేస్తుంటే చాలా రీచ్ ఉండేది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మూవీ ఎలా ఉంది అదంతా అలా చేస్తే మూవీ చూస్తారు. జేమ్స్ కెమెరాన్ మూవీ దట్టు అవతార్ అంటే ఖచ్చితంగా పల్లెటూర్లలో అక్కడ ఇక్కడ లైక్ చిన్న చిన్న స్మాల్ టౌన్స్లో అమెరికాలో కానీ అక్కడ కానీ ప్రతి ఒక్కరు లైక్ ఫ్యామిలీస్ వెళ్ళి చూస్తారు అండ్ రీచ్ ఉండేది. సో మంచి ఆపర్చునిటీ రాజమౌళి ప్లాన్ చేసుకోలేకపోయారా అనే డౌట్ అయితే నాకు వచ్చింది. అండ్ డౌటే కాదు, లైక్ pretty much ఒక మంచి ఆపర్చునిటీ మిస్ అయిందని అనిపిస్తుంది నాకు. లెట్స్ సీ. అంటే మూవీ గురించి బాగా టాక్ వచ్చేది, ఇంకా వన్ ఇయర్ దాకా మాట్లాడుకునే వాళ్ళ ట్రైలర్ చూసి, రైట్? ఎందుకంటే ట్రైలర్ చాలా బాగా కట్ చేస్తారు కదా. అది ఐమాక్స్లో ఆల్రెడీ ఐమాక్స్ మెయిన్ ఛానల్లో కూడా వేస్తారు. సో అది స్క్రీన్ మీద చూస్తుంటే అది ఇంకొక కంప్లీట్ డిఫరెంట్ బాల్ గేమ్ ఉంటుంది.
సో ఇది ఫ్రెండ్స్ యూనో ఈ థింగ్స్ అయితే చెప్దాం అనుకున్నాను ఈ అవతార్ ఫైర్ అండ్ డాష్ మూవీ సందర్భంగా. అండ్ మూవీ పరంగా అయితే చెప్పాలంటే కొంత డిసప్పాయింట్మెంట్ ఫ్రెండ్స్. లైక్ యూనో నాకు అది మరీ ఎండకు వచ్చేదాకా వాజ్ కంప్లీట్లీ అన్బేరబుల్గా అనిపించింది. ఆ సేమ్ అదే వాటర్ అదే విజువల్గా ఏం పెద్దగా అనిపించలేదు. మూవీ చూస్తున్నంతసేపు నాకు రాజమౌళి గారు ఎప్పుడు ఒక మాట చెప్తున్నారు. ఇక్కడ అమెరికాలో కూడా ప్రతిసారి లాస్ ఏంజల్స్ ఏ మీటింగ్ అయినా ఒక కీ పాయింట్ రివీల్ చేస్తారు అతను. ఏంటంటే ప్రతి 10 minutesకి ఆడియన్స్కి ఏదైనా వావ్ ఫ్యాక్టర్ ఇవ్వాలి అని. సో ఆ వావ్ ఫ్యాక్టర్ అనేది మిస్ అయింది అవతార్లో. అంటే జేమ్స్ కెమెరన్ తీసిన వావ్ ఫ్యాక్టర్ 10 minutesకి ఆడియన్స్ మిస్ అయిపోయింది. బట్ అదే రాజమౌళి యూనో లైక్ ఆ వావ్ ఫ్యాక్టర్ కదా అతనికి ఎలిమెంట్ యూనో మూవీస్లో. సో యూనో లైక్ మనకి రాజమౌళి సినిమా వాళ్ళు ఆ పిక్చర్ ఆ స్కేల్ అలవాటు అయిపోయాక మనకి హాలీవుడ్ సినిమాలు కూడా అంత గొప్పగా నప్పట్లేదని అనిపించిందండి. సో ఇది ఫ్రెండ్స్, మీదైతే మూవీ మీరు ఓపిక ఉంటే థియేటర్ చూడండి. బట్ ఇంట్లో ఓటీటీలో చూసినా లైక్ ఇంట్లో చూసినా ఐ డోంట్ థింక్ ఇట్స్ గోనా మేక్ మచ్ మోర్ సెన్స్. ఎందుకంటే ఇది విజువల్గా చూసే మూవీ, పెద్ద స్క్రీన్ మీద చూడడం అండ్ దట్ టు లైక్ బెస్ట్ పాసిబుల్ స్క్రీన్ మీద చూసే కైండ్ ఆఫ్ మూవీ. ఓకే ఫ్రెండ్స్, ఇది నా పాడ్కాస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.